నా పేరు కృష్ణ అండి. నేను తహసీల్దార్ నల్లబెల్లి మండలం. మనకున్న ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఈరోజు సివిల్ రైట్స్ డే పౌర హక్కుల దినోత్సవం సంబంధించి నల్లబెల్లి మండలం లోపల లెంకాలపల్లి గ్రామ పంచాయతీ లోపల నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ అటెండ్ అయ్యారు. పోలీసు, పంచాయతీరాజు, ఏ ఇరిగేషను, ఏఈఓ గారు అండ్ ఏపీఎం గారు, ఏపీఓ గారు వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి రాజ్యాంగం రూల్స్ ప్రకారంగా ప్రజలంతా సమానమే, ఎలాంటి జాతి మత లింగ భేదం లేకుండా అందరికీ అన్నిటిలో సమాన అవకాశాలు కల్పించాలని మనకు రాజ్యాంగ ఉద్దేశం ప్రకారంగా దానికి సంబంధించి ప్రతి నెల 30వ తారీఖు రోజున ప్రతి విలేజ్లో అంటే మండలంలో ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి సివిల్ రైట్స్ డే అనేది నిర్వహించడం జరుగుతున్నది. పౌర హక్కుల దినోత్సవం సంబంధించి మన లెక్కలపల్లి గ్రామం లోపల ఈరోజు ఇక్కడ 30వ తారీఖు రోజు నిర్వహించుకుంటున్నాము. దీనికి సంబంధించి ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏమైనా కేసెస్ కానీ అట్రాసిటీస్ సంబంధించి ఎవరైనా మిమ్మల్ని అవమానించినా కానీ ఏదైనా రకమైన ఇప్పుడు పాతకాలంలో ఎట్లా ఉండేదంటే ఒక బావి ఉండేది, ఆ బావి దగ్గరికి ఎస్సీ ఎస్టీ రానియబోయేది, మా దొరల బావి ఇది అని చెప్పి ఎట్లా కొంత దూరం పెట్టేది అందరినీ. అది అట్లా కొంతమంది సావుకాలు ఉండేది, కొంత ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మీకు మేము ఇయ్యము, మీరు మా వీళ్ళకి ఇస్తాం వాళ్ళకి ఇస్తాం అని చెప్పి కొంతమంది మనం దూరం పెట్టే ప్రయత్నం చేసేది. అట్లాంటిది రుగ్మతలను తొలగించి అందరినీ సమానంగా చూడాలని చెప్పి మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగం తయారు చేసింది. దాని ప్రకారంగా కుల మత భేద లింగం అనేది ఎలాంటి ఇంకా మన సమాజంలో ఉందా, ఇంకా నడుస్తుందా, దానికి సంబంధించి అట్లాంటిది ఏమన్నా ఉన్నా కానీ మీతో ఒక అవగాహన కల్పించి అలాంటిది ఏం లేకుండా అందరినీ సమాంతరంగా చూడడం కోసము మన ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి నెల 30వ తారీఖు రోజు గ్రామాన ఎస్సీ ఎస్టీలను బీసీలను అందరిని పిలిపించుకొని కూర్చోబెట్టి అందరూ సమానమే, అందరికీ సమానంగా ఉండాలి, కొంత గుళ్ళకు రానియట్లని చెప్పి కొంత కామెంట్ ఉంది, గుళ్ళకు ఎస్సీ ఎస్టీలు రావద్దని చెప్పి ఉంది. అలాంటివి ఏమైనా మీరు అట్లా ఉందా, అలానే వాళ్ళ దృష్టి తీసుకొస్తే దానికి సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మేము దాన్ని చేస్తాం, పరిష్కరిస్తాం. ఒకవేళ మా లెవెల్ కాకపోతే జిల్లా కలెక్టర్ పంపించి ఈ విలేజ్ ఇది నడుస్తాం, వీళ్ళు గుళ్ళకు రానియట్లేదు, బావి గారికి రానియట్లేదు, అలాంటి ఏమన్నా ఎస్సీ ఎస్టీని దూరం పెట్టే ప్రయత్నం చేస్తే మీరు మా దృష్టి పట్టుకొస్తే దాన్ని మేము జిల్లా కలెక్టర్ గారికి పంపించి మీకు తగిన న్యాయం చేస్తాం. అది ముఖ్య ఉద్దేశం ఇవాళ మీటింగ్ సంబంధించి. ఈ మీటింగ్ అటెండ్ అయిన ఎంపీఓ గారికి, ఇంకొక ఏపీఎం గారికి, మా పట్టు సాంబయ్య గారికి, నేను పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇది ఉద్దేశం, మన ఉద్దేశం ఏంటంటే అందరూ సమానం, ఎవరికి కూడా కుల మత భేదాలు అనేది లేదు, అందరూ సమానంగానే ఉండాలి, అందరు గుళ్ళకు. పౌర హక్కుల దినోత్సవానికి వచ్చి ఆయనే పెద్ద ప్రోగ్రామ్ అయితే కాబట్టి సార్ మాట్లాడారు. గౌరవ ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ సార్ గారికి, పిఎస్ గారికి, ఆర్ఐ గారికి, సామాన్య గారికి, అన్నయ్య గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ లెక్కలపల్లి ప్రజలందరికీ మీ అందరికీ పేరు పేరున పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నమస్కారము. ముఖ్యంగా ఏంటంటే సార్ ఇంతకుముందే చెప్పాడు, పండుగలైనా ఫంక్షన్లు అయినా ఎక్కడైనా ప్రోగ్రామ్ అయినా ఎక్కడైనా కూడా పని దగ్గర కానీ తినే కాడ కానీ ఎక్కడైనా పనిచేసే కాడ కూడా వివక్ష ఇంకా 75 ఏళ్ళ స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు ఇంకా వివక్షకు గురవుతున్నారు. కాబట్టి విద్య వైద్య రాజకీయాలలో కూడా కాబట్టి మీకు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఫ్రీగా అన్నట్టు, అంటే ఇక్కడికి 20 డిపార్ట్మెంట్ సార్ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కులకషంగా, అంటే మీటింగ్ కాదు, ప్రోగ్రామ్ కాదు, సభ కాదు, ఒక అందరికి ఏమన్నా వివక్ష ఉన్నట్టయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎంఆర్ఓ సార్ గారికి, ఎస్ఐ గారికి వచ్చి ఏంటంటే ఎవరికన్నా జరిగితే ఎమ్మటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అంత ఉంటాయి. కాబట్టి ఇది ఫ్రీగా మాట్లాడుకోవడానికి సభ నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు 29 గ్రామ పంచాయతీలో గత 5 ఏళ్ల కంటే పిలిచిన రాకులే కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన కానీ అందరికీ తెలుసు ఎక్కడే వివక్ష జరగట్లేదు. ఒకవేళ